అగ్గో మన దగ్గరికి హీరోయిన్ రోజా ఆంటీ వచ్చింది. పిలుద్దామా వద్దా ఆంటీని? ఆంటీ, రోజా ఆంటీ. హాయ్ ఆంటీ, హౌ ఆర్ యు? అబ్బో నువ్వు ఎంత బాగా నవ్వుతావో తెలుసా ఆంటీ? నోటిన నవ్వుతూ నుసిటితో వెక్కిరించినట్టు. అవునాంటీ, సేమ్ అట్లనే నవ్వుతావు. మనందరి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కదా, కానీ నువ్వు డాన్స్ ఎంత బాగా చేస్తావో తెలుసా ఆంటీ? అబ్బా నువ్వు ఎట్లా డాన్స్ చేస్తావో తెలుసా ఆంటీ? బండరాయిగా కదా, నువ్వు మళ్ళా మా కోసం సినిమాలో యాక్ట్ చేయాలంటీ. అంతా అయిన తర్వాత సంత అన్నట్టుగా ఉంది. సినిమాలలో ఛాన్సులు లేవు కాబట్టి మీరు పాలిటిక్స్ లలో ఎదిగే అవకాశం ఉన్నదా ఆంటీ? ఖచ్చితంగా లేదు. నువ్వు ఎమ్మెల్యే అయితే ఎట్లుంటదా ఆంటీ? ప్రతి రోజు గొడవలే ఉంటాయి. అవునా, ఎందుకట్లా? అది మీకు తెలియదు అనుకుంటాను. మాకు నిజంగా తెలియదా ఆంటీ? చెప్పు. సిగ్గుచోటు. చదవలేదా ఆంటీ? మేమెవ్వరికి చెప్పం, మీ మీదొట్టు. ఎలా ఓడిపోయారో మొత్తం కట్టకట్టుకున్నట్టు చూసాం మనం. అవును నిజమే ఆంటీ, అందుకేనా నీది ఐరన్ లెగ్ అని అందరు అనుకుంటారు. కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. అంటే ఆ విషయం నీకు కూడా తెలుసా ఆంటీ? బ్రహ్మాండంగా. అమ్మో, ఇంకా కొద్దిసేపు ఉంటే నీ లెగ్గు ప్రభావం మా మీద పడేటట్టు ఉంది ఆంటీ. మామూలుగా చెట్లకి జంతువులకు కూడా ప్రాణం ఉన్నంత వరకు చలనం ఉంటుంది. అట్లనే నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నీ లెగ్గు ప్రభావం కూడా ఉంటది. బద్దాంటీ మేము పోతాం, మాకు భయం అవుతాంది.